వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సంతోష్. ఈ రోజు మనం ప్రసాద్ ఐమాక్స్లో ఉన్నామండి. కింగ్డమ్ మూవీ రిలీజ్ కాబట్టి సో మూవీ ఎలా ఉంది, సాంగ్స్ ఎలా ఉన్నాయి, అసలు టోటల్గా విజయ్ దేవరకొండ హిట్టా లేదంటే ఫ్లాపా, దీని గురించి అన్నీ కూడా తెలుసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చేసాము. సో వారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్యాన్స్ ఏమంటున్నారు, అసలు మూవీ ఎలా ఉందో దాని గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇండస్ట్రీ బద్దలు కొట్టిండు. పుష్ప సినిమా తర్వాత ఏదైనా సినిమా నిలబడబోతున్న సినిమా ఏదైనా ఉందంటే కింగ్డమ్ సినిమా. 2000 కోట్లు కాదు, 1500 నుంచి 1600 కోట్లు వస్తాయి. పుష్ప సినిమా ఫస్ట్ లెవెల్లో ఉంటే విజయ్ దేవరకొండ అన్న సినిమా సెకండ్ లెవెల్కి వస్తుంది. ఎందుకంటే పుష్ప అన్న అల్లు అర్జున్ అన్న సినిమా రిలీజ్ అయితే అన్న టీషర్ట్ పంపడం ఏ విధంగా ఆనమైతే ఇప్పుడు తమ్ముడు అన్న ఒక్క దగ్గర ఉంటారు. అన్న టాప్లో ఉంటే తమ్ముడు సెకండ్ ఉంటాడు. యావరేజ్ స్టాక్ ఎవరన్నారు? ట్రోలర్స్ ఒకటే మాట చెప్తున్నా, యూట్యూబ్లో రివ్యూస్ ఇచ్చేది పూల చొక్క. సినిమా బాగాలేదని ట్రోల్ చేస్తే మనది పగులుద్ది పక్క. ఇంకొకటి ఒకటే మాట, ఇంకొక మాట ఉండదు. ఒకటి తొక్క చెక్క అది అంటారు, సినిమా బాగాలేదు తొక్క అంటారు. ఈ సినిమా బాగాలేదని ఎవడన్నా నా ముంగల చెప్తే వాడు పెద్ద చెక్క అని నేను చెప్తాను, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే సినిమా చూడడానికి రాకపోతే చూడకపోయాను. నీకు సినిమా చూడడానికి వస్తే సినిమా చూడు. సినిమా చూసిన తర్వాత సినిమాలో పాజిటివిటీ చెప్పు, నెగిటివిటీ చెప్పు. సినిమా ఫస్ట్ హాఫ్ ఈ లెవెల్లో లేచిపోతుంది, సెకండ్ హాఫ్ మంచిగా ఉంటుంది. పార్ట్ 2 ఉంది, పార్ట్ 2 కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఇంకొకటి డైలాగ్స్, అన్నదమ్ముల ఎమోషన్ ఇలాంటి ఏ సినిమాలో చూస్తున్నాడు. వాడు నా అన్న గోడ మీద ఉన్న ఫోటో అనుకుంటేవా, నా గుండెల్లో ఉన్న అన్నవాడు. సాంగ్స్ లేవమ్మా. హీరోయిన్ బాగుంది, మీ లెక్క ఉంటుంది, మీకంటే అందంగా ఉంటుంది. ఓవరాల్గా సినిమా బాగుంది, సినిమా లెక్క చూడండి. సినిమా బాగుంది. విజయ్ దేవరకొండ అన్న మంచి యాక్టింగ్ చేసిండు. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఏం లేదు. మీరన్నా ఉంటే బాగుంటుంది అనిపించింది, కానీ హీరోయిన్ అంత ఏం లేదు. బాగుంది, బాగుందన్న సినిమా బాగుంది. సినిమా ఉంది. కింగ్డమ్ సినిమా చూసే చాలా బాగుంది. సినిమాలో విజయ్ దేవరకొండ యాక్టింగ్, ఆ డైలాగులు, ఆ ఫైట్లు ఎంత బాగున్నాయి చెప్పండి. ఏం కావాలి ఇంకా? నాకు బాగుంది. ఆనంద బాష్పాలతో చెప్తున్నా, ఆనందం. ఇన్ని రోజులు విజయ్ దేవరకొండ నుంచి ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేసే తప్ప ఏడ్చానయ్యా. అవును, ఏడడం తప్ప చెప్పండి. సత్యదేవ్ అన్న విజయ్ దేవరకొండ అన్న ఇద్దరు యాక్టింగ్ చేస్తుంటే కంట్లో నీళ్లు కారిపోయాన. ఎంత బాగుందన్న సినిమా, ఎంత బాగుంది. సినిమాలో డ్యాన్సులు చాలా బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి. సినిమా చాలా బాగుంది అంతే. సాంగ్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి బీజిఎంతో సహా. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అది చూసేవాళ్ళు చూడండి, మానేయండి అంతే, మీ ఇష్టం. అది ఎవరో రమ్మని చెప్పరు ఇక్కడ. సినిమా బాగుంది, హిట్ అయిపోయింది అంతే. అన్నని విజయ్ దేవరకొండ అన్న కొట్టేవాళ్ళు లేరు. ఎవరు టాప్లో కూర్చునేసాడు అంతే. అన్న డామినేట్ ఏమీ లేదు, అది యాక్టింగ్, నటించడం అంటే అది. చూడండి అమ్మా, అన్న కూడా విజయ్ దేవరకొండ పెద్ద ఫ్యాన్ అతను. కింగ్డమ్ సినిమా ఎలా ఉందంటే రే ఈ టైప్ ఆఫ్ ఏం లేదనమాట. దే ఆర్ బిలింగ్ ఎ గుడ్ స్టోరీ నమ్ముకున్నారు. ఆల్రెడీ విజయ్ దేవరకొండ గారు చెప్పారనమాట ఏంటంటే ఇది నా సినిమాను, సత్యదేవ్ గారిదో, భాగ్యశ్రీ గారిదో, ఆర్టిస్టులో కాదనమాట. గౌతమ్ తిల్లూరి గారు డైరెక్టర్ నమ్మి ఒక ప్రొడ్యూసర్ అనేది ఎలా పెట్టాడంటే ఒక నమ్మి పెట్టాడనమాట. సినిమా నమ్ముకుంటే ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది అనమాట. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా కోరుకుంటారంటే మనకి అంటే విజయ్ దేవరకొండ గారు కదా, ఓల్డ్ ఉంటుందేమో, ఆ టైప్ ఆఫ్ బెడ్రూమ్స్ సంథింగ్ ఏమైనా ఉంటుందో, విత్ ఫ్యామిలీ వెళ్ళొచ్చా లేదా అని ఒక కంక్లూజింగ్ అయితే ఉంటుందన్నమాట. అవి ఏం లేవన్నమాట. అంటే హీరో వచ్చిన తర్వాత ఎలివేషన్లు, దాని తర్వాత విలన్ వచ్చిన తర్వాత ఎలివేషన్లు, దాని తర్వాత సత్యదేవ్ గారు వచ్చి ఎలివేషన్లు, ఇవి ఏం లేవన్నమాట. సినిమా నమ్ముకున్నారు, హిట్ కొట్టారనమాట. 1920 శ్రీకాకుళంలో స్టార్ట్ అయిన వచ్చింది, దాని తర్వాత 1990 హైదరాబాద్ అని వచ్చింది అనమాట. దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత ఏ విధంగా కాపాడారు సంథింగ్ ఆ టైంలో ఉంటుంది స్టోరీ. కేజీ చెప్తాను. అంటే ఇక్కడ తెరగొట్టుని తీస్తే దేవర అయిపోదు, దాని తర్వాత యాడో మున్సిపాలిటీ ఫ్యాక్టరీలు తీస్తే KGF అయిపోయింది అనమాట. అలా నడిచిద్ది అన్నమాట. KGF తలపించేలాగే ఉంది. మరి షిప్ సీన్ అదేగా చెప్తా. డిఓపి ఉంటుంది, డిఓపి అబ్బా ఆయన ఎవడో తెలియదు, నా పేరు తెలీదు. అసలు మొత్తం డ్రోన్లు వేసాడు, గింబెల్ వేసాడు, దాని తర్వాత జిమ్మి వేసాడు, మొత్తం ఇచ్చి పడేది అనమాట. కెమెరా అయితే ఓవర్ అని తెలియదు కదా. కెమెరా తెలిసినప్పుడు ఓవర్ అని ఎవ్వడు అండనమాట. భయ్యా ఈ మల్టీప్లెక్స్ కాబట్టి ఏదో అలా వచ్చే, కానీ ఒక మాస్ థియేటర్కి వెళ్ళామనుకో, శ్రీరాములు ఆ టైప్ ఆఫ్ థియేటర్కి వెళ్ళామనుకో, మొత్తం రగిలేలా అలా వచ్చింది అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంటే ఒక సాంగ్ ఉంటుంది ఎవరు మన భాగ్యశ్రీ గారితో, ఆ సాంగ్ ఒకటి కొద్దిగా మిస్ అయింది. మరి ఆ లిప్లాక్ సీన్లు. సినిమా చాలా బాగుందండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇది.
విజయ్ దేవరకొండ గారు అండ్ సత్యదేవ్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ వాళ్ళు చిన్నప్పుడు ఎవరైతే వాళ్ళ చిన్నప్పుడు క్యారెక్టర్ చేసినటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉండే అవకాశం ఉంది నాకు తెలిసి. నాకైతే బాగా నచ్చిందండి సినిమా. థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా చూడండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఈసారి మన తిరుమల వెంకన్న స్వామి గానే ఈ ఒక్కసారి నా పక్క నుండి నడిపించినాడా చాలా పెద్ద పొడుస్తాడు స్వామి. మన విజయన్న చాలా పెద్ద అవుతాడు, చాలా పెద్దోడు, నాకంటే పెద్దోడు. మూవీ విజయన్న మీ యాక్టింగ్ చాలా బాగుంది, మీ పర్సనాలిటీ బాగుంది, మీ కండలు బాగున్నాయి, అంతా బాగుంది. నా పేరు రవి అన్న. ముందుగా ఒక చిన్న డైలాగ్స్. నా పేరు రవి, నేను మెజిషియను, నేను చేస్తాను మ్యాజిక్. కింగ్డమ్ సినిమాలో ఉంది పెద్ద లాజిక్. లాజిక్ ఏంటంటే సినిమాలో సాంగ్స్ లేవు, ఇదే పెద్ద లాజిక్. ఒక డైలాగ్ చెప్పిండు, సినిమాలో చెప్పిన డైలాగ్ కాదు ఇది. ఇక్కడ స్టేజ్ పైన చెప్తారు, ఆడియో ఫంక్షన్లో చెప్పిన డైలాగ్. ఈసారి తిరుమల వెంకన్న స్వామి గానే ఈ ఒక్కసారి నా పక్క నుండి నడిపించినాడా చాలా పెద్దోన్నై పొడుస్తాడు స్వామి. విజయన్న నువ్వు చాలా పెద్దోని అన్నా, చాలా పెద్దోనివి, నాకంటే పెద్దోని చెప్తున్నా, పెద్దోనివి. కింగ్డమ్ సినిమా చూడాలి అంటే సలార్, దేవరా అన్ని సినిమాలు చూస్తే ఈ సినిమా చూసినట్టే. అవే కాస్ట్యూమ్స్, అవే మెడల కడాలు, అవే ముక్కుల పోగులు, చెవుల పువ్వి, టాటూలు, దండలు, డ్రెస్సులు, అవే చెరువుల, అవే చెవుల పడవలు. అరే ఏంది, ఒకప్పుడు సినిమాలు 100 days 200 days, ఇప్పుడు 2 days 3 days వస్తే గ్రేట్ అసలు సినిమా. అన్ని ఫ్లాప్. ఇంకొకటి ఇలా ట్విస్ట్ ఏంటంటే పార్ట్ 2 అంట. అసలు ఈ సినిమానే బాగాలేదు, మళ్ళీ పార్ట్ 2 ఎందుకు అంటే పార్ట్ 2 పెడితే బాహుబలి పెట్టినట్టు మళ్ళీ పెడితే వస్తాయనా, వెయిట్ చేసి చూస్తారనా. బాహుబలికి రాజమౌళి యాక్టింగ్, రాజమౌళి డైరెక్షన్ వేరు. ఆయన రాజమౌళిని పట్టుకోరు. 5 years టైం అయినా మంచి సినిమా తీస్తాడు, అట్లా ఉంటుంది. మేడం ఇప్పుడే విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ చూసి వస్తున్నా. సినిమా అయితే మాత్రం నిజం చెప్తున్నా, ఒక్కటే మాట, ఫ్యామిలీ స్టార్తో విజయ్ దేవరకొండ పని అయిపోయింది అని ప్రతి ఒక్కరికి కూడా చెప్పుతో కొట్టినట్టుగా ఈ సినిమా అయితే ఉంది. నిజంగా అసలు ఒక్కొక్క సీను, ఒక్కో ఎలివేషన్ కానీ, హైలైట్, సబ్జెక్టు, స్టోరీ, సెంటిమెంటు, అసలు బీజిఎం ఒక్కటి కాదు భయ్యా, సినిమాలో ప్రతిదీ కూడా హైలైట్. సినిమా మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ పార్ట్ 2 రాబోతుంది. ఎందుకంటే పార్ట్ 2 హింట్ ఇచ్చారు, అదైతే మాత్రం ఇంకెక్కడికి వెళ్తుందో నాకే తెలియట్లేదు. నిజంగా విజయ్ దేవరకొండకి మాత్రం ఇది సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. సెంటిమెంట్ మేడం, అన్న తమ్ముడు సత్యదేవ్ క్యారెక్టర్, సత్యదేవే మామూలుగానే తోపు హీరో, తోపు ఆర్టిస్టు, అన్నగా విజయ్ దేవరకొండ తమ్ముడుగా వీళ్ళిద్దరి మధ్యలో సెంటిమెంట్ ఇప్పటి వరకు కూడా ఇలాంటి సెంటిమెంట్ అయితే ఏ సినిమాలో కూడా మనం చూడలేదు అనిపించింది. విజయ్ దేవరకొండ సత్యదేవ్ డామినేట్ చేశారా? లేదు మేడం, స్టార్టింగ్లో సత్యదేవ్ క్యారెక్టరైజేషన్కి ఆ రేంజ్ తగ్గట్టుగా ఉంది. తమ్ముడు వచ్చిన తర్వాత తమ్ముడు కోసం అన్న తగ్గడం, అన్న కోసం తమ్ముడు తగ్గడం, కలవడం, వీళ్ళిద్దరి మధ్యలో సెంటిమెంట్ నిజంగా అన్న తమ్ముళ్ళు ఇద్దరి కోసం నిజంగా నాకైతే మాత్రం పిచ్చి లేచిపోయింది. అంటే సత్యదేవ్ సెకండ్ హాఫ్లో సత్యదేవ్కి ఒక అన్యాయం జరుగుతుంది, అక్కడైతే మాత్రం ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకున్నారు. అంటే ఒక కింగ్డమ్కి హీరోగా విజయ్ దేవరకొండ తప్ప ఈ సినిమా ఏ హీరో చేసినా కూడా ఈ రేంజ్లో ఉండదేమో అనిపించింది. కానీ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి చూడండి. నెగిటివ్ కామెంట్స్ నమ్మొద్దు, నెగిటివ్ రివ్యూస్ నమ్మొద్దు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఖచ్చితంగా సినిమా మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.